మేకర్ కర్రీ తీసుకొచ్చాను. సింపుల్గా నేను మసాలాస్ ఏమి లేకుండా ఈరోజు సింపుల్గా చేశానండి. 2 టమాటాలు తీసుకున్నాను, ఆనియన్స్, టమాటో, మిల్ మేకర్ అండి ఉంది. అయితే ముందుగా తాలింపు వేసేసుకొని తాలింపులో ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇది తాలింపు గింజలలో నేను ఏమేమి వేసినట్టు ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసేసాను, కరివేపాకు వేసాను. అవి మగ్గిపోయిన తర్వాత టమాటాస్ వేసి మగ్గబెట్టిన తర్వాత ముందుగానే వేడి నీళ్ళల్లోనే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ చల్లీలలో వేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట మిల్ మేకర్. ఆ మిల్ మేకర్ని పిండి మంచిగా దాంట్లో టమాటాలలో వేయాలి. వేసినాక అది మంచిగా తిప్పేసి దాంట్లో ఆయిల్ అంతా పీల్చుకొని పోయేరకు మగ్గించాలి. మగ్గించిన తర్వాత మీకు రుచికి సరిపోయేంత కారం అయితే వేసుకొని దానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మంచిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత 2 కప్పులు వాటర్ అయితే పోసాను నేను. 2 కప్పులు వాటర్ పోసి కొంచెం రుచికి సరిపోతే కొంచెం చూసుకొని ఒకసారి సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి కొంచెం ధనియాల పౌడర్ కూడా నేను టమాటాలోనే ధనియాల పౌడర్ కూడా వేసాను. అప్పుడు చాలా బాగుంటుంది. 2 గ్లాసులు వాటర్ మాత్రం పోయాలి. అది ఎందుకంటే గ్రేవీ ఉన్న కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది. చాలా ఏం మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండా చేశానండి నేను. చాలా సూపర్గా ఉంది. వేడి అన్నంలో ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక బెల్ ఐకాన్ కొట్టుకోండి వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.